ఇండస్ట్రీలో దాసరి నారాయణ గారు అంటే ఒక ఇంటి పెద్ద ఎట్లానో ఒకప్పుడు ఆయన ఇండస్ట్రీలో పెద్దగా ఉండేవారు. మీ ర్యాపో ఎలా ఉండేది సార్ దాసరి అంటే నారాయణ మొత్తం అంతా గారితో? నేనే చేసాను. ఇప్పుడు నేను అవ్వచ్చు, శ్రీకళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే ప్రభు అవ్వచ్చు. సో ఇది డిఫరెంట్. ఆయన ఏం సెటిల్మెంట్ ఇది కావాలి, ఓ కళ్యాణ్ అవ్వచ్చు. ఇదంతా ఏమిటంటే మాకు ఒక బ్యాచ్ మాది. రాలింగి నరసింహరావు గారు కానీ, రవిరాజ్ పెన్శెట్టి గారు, నందం అర్చంద్ర గారు, మేమంతా ఏంటంటే ఒక రవి అని సైనికులు అంటే ఆర్డర్ పాస్ చేయడమే. రై ఇదిగో చూసుకో, ఇది అదో యూనియన్ ఏదో ఉంది ప్రాబ్లం అంటే ఆ వెళ్ళి కూర్చొని సెటిల్ చేసి ఆయన తీసుకురావడమే. అలాగే ఆయన ప్రజల కోసం, కార్మికుల కోసమే కష్టపడ్డాడు. సినిమా ఇండస్ట్రీస్ కోసమే కష్టపడ్డాడు. ఓకే, అది మాకు అలవాటు అయిందా లేదో తెలియదు, కానీ మేము కూడా అటు ఆల్మోస్ట్ శ్రీకళ్యాణ్ కానీ మేము కానీ ఇప్పటికీ సెటిల్మెంట్స్ అని, సినిమా ఇండస్ట్రీ అని అలాగే చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడికి వస్తే న్యాయం జరగకుండా వెళ్ళరు, అలాగే ఆయన దగ్గరికి వస్తే న్యాయం జరగకుండా వెళ్ళరు. ఎందుకంటే వచ్చారు అంటే న్యాయం జరగవలసిందే. ఆర్డర్ పాస్ చేస్తాం తప్ప ఆయనైనా ఆర్డరే పాస్ చేస్తాడు, మేమైనా ఆర్డరే పాస్ చేస్తాం. బతిమలాడడం అంటూ ఉండదు. కానీ ఆ రోజు గవర్నమెంట్లు కూడా గడగడలాడేవి. గవర్నమెంట్లు కూడా ఈ సినిమా ఇండస్ట్రీకి ఒక ఒక పెద్ద మనిషిగా, పెద్ద దిగ్గా ఆయన ఉండేవాడు. అలాగే వాల్యూ అందరికీ కూడా మా విలువలు పెరగడానికి కూడా కారణం ఆయనే. మేము ఏ ఒక్కరోజు కూడా నట్టి కుమారు ఇండివిజువల్ కాదు, నట్టి కుమార్ దాసనారాయణ శిష్యుడే. ఇప్పుడు కూడా మేము ఇండివిజువల్గా పెరుగుతున్నాము అంటే ఒక శ్రీహరి, ఒక దాసనారాయణరావు గారు, ఒక తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, వీళ్ళంతా ఉన్నారు. అంటే మాకు చిరంజీవి గారి కుటుంబంతో మాకు యాంటీ. అంటే ఇప్పుడు పూర్తిగా నేనంటే వాళ్ళకి ప్రాణం, నేను వాళ్ళంటే మాకు ప్రాణం, స్నేహం, కొనిదల కుటుంబం అంటే నటి కుమార్. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత నా జీవితం అంతా ఒకరితోనే ఉన్నాను, దాసనారాయణరావు గారు. ఆయన ఊసి తెస్తే ఊరుకునేవాడిని.